నా పేరు అబ్దుల్ సలాం. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్నా? పులివెందులో కాదన్నా, దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తము బ్రహ్మాండంగా ఉంది నాకు జగన్ పాలన. 175కు 170 కొట్టి గెలుస్తాం మేము. అందరూ 175 పోయినసారి 151 వచ్చిన సీట్లు, ఇప్పుడు ఇంకా పెంచుతాం. అంటే 175 అంటే ఇప్పుడు ఉండే వ్యతిరేకం మీద చాలా కష్టం కదన్నా. దాదాపు ఈ వ్యతిరేకత ఏమి ఉంటుంది ఎక్కడైనా అంతే సహజం ఇది. ఇప్పుడు మన చంద్రబాబు గారు వైనాట్ పులివెందులు అంటున్నారు. పులివెందుల్లో వైనాట్ మేము చెప్పింది 170 వాళ్ళు ఏమంటున్నారంటే వైనాట్ పులివెందులని వాళ్ళు చెప్తున్నారు. మీరు వైనాట్ 175 ఏంటంటే వైనాట్ పులివెందులు అది కాపీ కదా. మేము ఫస్ట్ మేము చెప్పినాం వైనాట్ 170 చెప్పింటే వాళ్ళ పులివెందులు వైనాట్ అని డీటెయిల్ గా చెప్పినారు. అది చంద్రబాబు చెప్తున్నారు వైనాట్ పులివెందులు అని చెప్పేసి. మన ఊర్లో వచ్చే ప్రచారంలో ఇద్దరు చెప్పినది కదా, బీటెక్ లో చెప్పినాడు చంద్రబాబు సార్. అదే బీటెక్ లో మీద ఏమన్నా ప్రభావం ఉందన్న ఇక్కడ పులివెందుల్లో? ఏం లేదు, ఏం లేదు. టీడీపీ అసలు గుండు సున్నా దాదాపు పులివెందులు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో గుండు సున్నా. కుప్పం మాదే పులివెందుల మాదే ఈసారి. కుప్పం మీదే పులివెందుల కుప్పం మాదే పులివెందుల మాదే ఈసారి. ఇక్కడ లోకల్ గా పులివెందులు చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి జరిగిందన్న? ఇక్కడ చూసుకుంటే గరిండాల్ రివర్ ఫ్రంట్ ఏమి, డాక్టర్ వైఎస్ఆర్ లేక్ ఫ్రంట్, ఉలిమిల లేక్ ఫ్రంట్ ఏమి, శిల్పారాం ఏమి, మన మైన్ రోడ్ స్ట్రీట్ లైట్ ఏమి, బస్ స్టాండ్ ఏమి, మెడికల్ కాలేజ్ మన ఓపెన్. మీరు చూసి ఒకవేళ పోయి చూసి చాలండి మీరు. బెస్తర్పల్లి దగ్గర ఉంది, ఎంత అభివృద్ధి ఉందో. ఇంకా ఎటువంటి అభివృద్ధి జరిగిందన్న ఇక్కడ? చాలా కదా. ఇంకా అక్కడికి ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చినాయి చాలా. అది అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? అవినాష్ రెడ్డి పాలన కూడా చాలా బ్రహ్మాండంగా. ఈసారి 1,00,000 మెజార్టీ పైన గెలిపించుకుంటాం. 1,00,000 మెజార్టీ పైన ఇక్కడ అందుబాటులో మీకు డైలీ ఉంటాం. మనం దగ్గర పోతే అందుబాటులో కంపల్సరీగా ఉంటాం. ఇక్కడ నిరుద్యోగ యువతకు జాబులు లేకుంటే ప్రజా సమస్య అట్లే సమస్య అయితే ఏం లేవు. లోకల్ అయితే మనకి ఏం లేవు. లోకల్ ఏం సమస్య లేదు. ఒకవేళ సమస్య వచ్చినా ఇంటికాడికి పోతే ఆయన ఉదయం తెల్లవారుజాము 4 గంటలకే అందుబాటులో ఉంటారు. 4 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఉంటారు. సార్ అని ఒకసారి నిదానం ఇస్తే సార్ బయటకు వచ్చి మేము సమస్య తిరిగి సార్. ఒకవేళ మేనిఫెస్టో చూసుకుంటే టీడీపీ వర్సెస్ వైసీపీ, కొంచెం మేనిఫెస్టో అనేది కొంచెం టీడీపీ ఫేవర్ గా ఉందని అనుకుంటారు. లేదు, అది పోయినసారి కూడా 600 హామీలు చెప్పారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు కూడా అన్ని ఏంటైతే చెప్తున్నారు. మనం జగన్ అన్న మన మేనిఫెస్టో వదిలినారు. అంటే వైసీపీ మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉందంటే పాత పథకాలే ఇంకా పెంచుకుంటూ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదే నా మాట మీద జగన్ సార్ నిలబెడుతున్నారు. అది ఇచ్చే దమ్ముంది కాబట్టి అతను చెప్తున్నాడు, ఇస్తాను అంటున్నారు. వీళ్ళు ఊరికి 600 హామీలు చెప్పి మేము అది ఇస్తాం, అవన్నీ కాని పని అట్లా. కాని పని అంటారా? కాని పని. ఓవరాల్ చూసుకుంటే స్టేట్ లో మీరు వైనాట్ 175 అంటున్నారు. 175 అనేది ఏ విధంగా సాధ్యం మీకు? అభివృద్ధితో సాధ్యం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏమి మనకు కరోనా టైంలో అందరూ చూసారు. అది ఒకటి దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ప్రతి ఊరిలో ప్రతి పల్లెలో ఉన్నాయి సచివాలయాలు. దానివల్ల అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతున్నాయి. ముసలోళ్ళు కానీ, బీదోళ్ళు కానీ, ముస్లిమ్స్ కానీ, బీసీలు కానీ ప్రతి ఒక్కరికి అన్ని లబ్ధి పొందుతున్నాయి. ఫస్ట్ పింఛన్ తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీసులు, మున్సిపాలిటీ ఎక్కడైనా తిరగాలి. ఇప్పుడు ఇంటి దగ్గరికి పరిపాలన వస్తుంది. అది ఒకటి చాలు కదా. అది ఒకటి చాలు. అంటే మిగతా వ్యతిరేకత అనేది ఏంటంటే రాజధాని లేదు, సరైన అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, మద్యపాన నిషేధం లేదు. ఇది కూడా వాళ్ళు చెప్పిన హామీలో నెరవేర్చలేకపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అనేది ఎత్తి చూపుతున్నాయి. రాజధానిలో నాకు తెలిసి అవసరం లేదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ చాలు. ఎందుకంటే రాజధాని ఒకటేగా ఉంటే వాళ్ళే అభివృద్ధి. ఇప్పుడు హైదరాబాద్ చూసాం మనం, పోయిన 10 సంవత్సరాల ముందు వాళ్ళొక్కరే అభివృద్ధి చెందారు. ఇప్పుడు మనకైతే 3 రాజధానులు జగన్ సార్ చెప్పింది కరెక్టే, ఉంటే మేలు. ఇప్పుడు రాజధానితో అంత అవసరం లేదు నాకు తెలిసి. అంటే రాజధాని ఉంటే కదా ఉపాధి అనేది, యువతకు ఉపాధి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు రాజధాని లేకుంటే వేరే చోట్లకు వలస వెళ్ళాల్సింది. బెంగళూరు కానీ, హైదరాబాద్, చెన్నై పెద్ద పెద్ద నగరాలకు మనము డివైడ్ అయి వచ్చినాం. ఇప్పుడు కొత్త రాష్ట్రం అనేది పాత ఉంటే దానికి డెవలప్. ఆల్రెడీ మన రాష్ట్రం అనేది 10 ఏళ్ళు అయిపోయింది. అవునా? అంటే మన జగన్ సార్ లేదు కదా, 5 సంవత్సరాల నుంచి ఉంటారు కదా. ఫస్ట్ టీడీపీ ఉంది కదా అనేది. అట్లా ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు చేస్తే జగన్ సార్ కు చేసి చూపిస్తారు అట్లా. అదే 5 ఏళ్ల కాలంలో రాజధాని మెయిన్ ముఖ్యంగా ఉండే వ్యతిరేకత రాజధాని ప్రత్యేక హోదా లేదని చెప్పేసి ఇది వ్యతిరేకతుంది. ఇప్పుడు నాకు తెలిసి రాజధాని అయితే అంత అవసరం లేదు. అంత అవసరం లేదు. ఇప్పుడు ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళు ఎక్కడ వాళ్ళే అభివృద్ధి చెందుతారు. మన సార్ ఏమన్నా కర్నూలులో పార్లమెంట్ అవి 3 చోట్ల చెప్పినారు. చాలా ఆంధ్ర అంతా అభివృద్ధి చెందడం మా లక్ష్యం. అందుకోసం 3 రాజధానులు చెప్పినారు సార్. అయితే 175 గెలుస్తామంటారు. 170 కంపల్సరీ తప్పకుండా గెలుస్తున్నాం. తప్పకుండా కుప్పంతో సహా గెలుస్తున్నాం. కుప్పం మాదే, పులివెందుల మాదే.
కుప్పం మీద పులివెందుల. కుప్పం మాదే పులివెందుల మాదే. ఓకేనా? 175, 175.